వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకుని వెంకయ్య ఒకనాడు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి గాథను వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతారా? మీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ముసలి ఎద్దుని ఇంటి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి వెళ్తే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటి నుంచి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండటంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య.